మాలల సింహగర్జన అని చెప్పేసి పోస్టర్ విడుదల చేయడం అయింది. ఈ పోస్టర్లో మరి నా ఫోటో అట్లాగే మా నేతకాని బిడ్డ మాజీ పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేత గారి ఫోటో పెట్టడం జరిగింది. మరి నా పర్మిషన్ కానీ అట్లాగే వెంకటేష్ నేత గారి పర్మిషన్ లేకుండా, మమ్మల్ని అడగకుండా, మా అనుమతి లేకుండా మరి వాళ్ళు మాలలే, వీళ్ళు కూడా మా మాలలే అని చెప్పేసి వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూ ఈ రాష్ట్రంలో మరి పబ్బం గడుపుకోవడానికి మరి వారికి మరి మంత్రి పదవి కోసం మరి రాష్ట్రంలో మరి మా బలము మాలల బలం ఇంత ఉంది అని చూపెట్టుకొని రేపు మంత్రి పదవి కావచ్చు, ఇంకోటి కావచ్చు, వారి స్వలాభం కోసం, వాళ్ళ స్వలాభం కోసం ఇవాళ మరి మాలలో ఉన్నటువంటి ఉపకులాలను కూడా వాడుతూ మేము 30 లక్షల మంది ఉన్నాం ఈ రాష్ట్రంలో అని చెప్పుతూ ఇవాళ మరి అటు ప్రభుత్వాన్ని కావచ్చు, ఇటు నేతకానీలను కావచ్చు, మానవులను వంచే కార్యక్రమం మరి వివేక్ గారు చేస్తున్నారు. అటు వివేక్ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ఈయన పార్టీలో ఉండి, వీరి కుటుంబం పార్టీలో ఉండి మరి ప్రజలను మోసం చేస్తున్నారు. అటు ప్రభుత్వం వాళ్ళ పెద్దలు వారందరూ ఒకటిగా ఉండి పైకి మాత్రం మేము మాలల కోసం కొట్లాడుతున్నా, నేను మాలల కోసం నేను ఉద్యమిస్తున్నా అని ఒకవైపు చెప్తున్నాడు మరి వివేక్ వెంకటస్వామి గారు. మరి ఒకవేళ నిజంగానే మాలల మీద ప్రేమ ఉంటే, వాళ్ళ జాతి మీద ప్రేమ ఉంటే మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏదైతే ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయో మరి మాలలకు వేరే కుటుంబానికి ఇవ్వచ్చు కదా. లేకపోతే వారి కుటుంబంలో కొడుకు ఎంపీగా, అన్న ఎమ్మెల్యేగా, మరి అట్లాగే అతను ఎమ్మెల్యేగా మరి ఈ ప్రాంతంలో ఓన్లీ రిజర్వేషన్ అంటే మాలల రిజర్వేషన్ అంటే ఓన్లీ వాళ్ళ కుటుంబం కోసమే ఇవాళ ఈ రిజర్వేషన్ ఉన్నట్లుగా వాళ్ళు మాలల్ని వంచి ఎవరిని కూడా ఎదగకుండా, వెంకటస్వామి కాదు వాళ్ళ తండ్రి గారు వెంకటస్వామి గారు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పెద్దపల్లి పార్లమెంట్లో ఒక్క ఎస్సీ నాయకుడిని కూడా ఎదగకుండా, ఎవరైనా ఒక్కరు ఎదిగితే వాళ్ళను మరి అణిచివేసి వారు ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులందరినీ కూడా మరి అణిచివేసే కార్యక్రమం మరి మనకు కనబడుతున్నది. మీరు చూడండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు వెంకటస్వామి గారి పీరియడ్ నుంచి 50-60 సంవత్సరాల నుంచి కూడా ఈ వేరే కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీ నుంచి కావచ్చు, వేరే పార్టీలో ఎవరిని కూడా ఎదగకుండా మరి వారు తొక్కి మరి ఈ ప్రాంతంను కూడా మరి వాడే రిజర్వేషన్ వాళ్ళే అనుభవిస్తూ అన్నీ కూడా వాళ్ళే అనుభవించి ఇవాళ కొత్త నాటకానికి తెరలేపిండు. మరి మాలలో ఏదైతే ఉపకులాలు ఉన్నాయో మరి వారందరూ కూడా మేమందరం కలిసే ఉన్నామని చెప్పేసి, మేమందరం ఒకటే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ నేతకాని ఇవాళ మాలలో ఇవాళ నేతకాని అనేది ఉపకులం. నేతకానీలు వాళ్ళు ఏదైతే చెప్తున్నటువంటి 30 లక్షల మంది మేము ఉన్నాము అని మరి ఏదైతే వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారో దాంట్లో 15 నుంచి 18 లక్షల మటుకు నేతకాని వాళ్ళే ఉన్నారు. కానీ మమ్మల్ని వాళ్ళు చూపెట్టుకొని అన్నీ వాడుకుంటున్నారు, ప్రయోజనాలు వాడుకుంటున్నారు. రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి మరి ప్రయోజనాలు వాళ్ళు అనుభవిస్తున్నారు తప్ప మరి నేతకానీలకు ఇవాళ ఎక్కడ కూడా రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, తర్వాత ఏ ఉద్యోగపరంగా కావచ్చు, ఎక్కడ కూడా మరి ఎవరిని ఎదగకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము ఇవాళ నేతకాని వేరు, మాల వేరు. మేము పూర్తిగా అంబేద్కర్ గారి మహర్, అంబేద్కర్ ఏదైతే ఏ కులంలోనైతే పుట్టిండో ఆ కులం వారసులం మేము ఇలా నేతకానీలం. వాళ్ళ మహర్ జాతి నుంచి మరి ఈ ప్రాంతంలో మరి కొన్ని ప్రాంతంలో మహర్ అని పిలుస్తున్నారు మా వాళ్ళని, కొన్ని ప్రాంతాలలో ఇన్కర్ అని పిలుస్తున్నారు, ఈ ప్రాంతంలో మమ్మల్ని నేతకాని అని పిలుస్తున్నారు. మేమంతా కూడా మహర్ నేతకాని, మేమంతా ఒకటే. మేము అంబేద్కర్ వారసులం, మేము అంబేద్కర్ వారసులుగా మేము ఉన్నాం తప్ప మాలలు వేరు మరి నేతకానీలు వేరు. కానీ మరి ప్రజలను మభ్యపెట్టి ఇటు నేతకానీలను కావచ్చు, అటు మాలలను కావచ్చు, అటు ప్రభుత్వాలను కావచ్చు వెంకటస్వామి మోసం చేసి ప్రజలను మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి వాళ్ళ మాలలు మేము ఇంతమంది చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి
మరి నేత కాని సోదరులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నేత కాని మా సోదరి వాళ్ళందరికీ చేతులు జోడించి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి మాటలకు మీరు ప్రలోభ పడద్దు. మరి కొన్ని మాటలు చెప్పి మరి మీకు ఏదో కార్పొరేషన్ చైర్మన్ ఇస్తామనో లేకపోతే ఎన్నికలలో మరి మా వాళ్ళకే ఏదో ప్రలోభ పెట్టి కొంతమందిని వాళ్ళ దిక్కు తిప్పుకొని ఇవాళ ఏదో చిన్న పదవులు ఏదో మండల్లో పార్టీ ప్రెసిడెంట్లని ఇంకోటని ఇచ్చి కొంతమందిని పాపం అమాయకులని వాళ్ళు ఎంబడి తింపుకున్నంత మాత్రాన మాలలు నేతకానీలు ఒకటి కాదు. దయచేసి మరి నేతకాని సోదరులందరూ కూడా ఇది గమనించాలి. మనం వేరు, మాలలు వేరు. రేపు జరగబోయే సింహగర్జనకు నేతకాని బిడ్డ ఎవరు కూడా పోవద్దని చెప్పేసి నేను వినమ్రంగా మరి శిరస్సు వంచి నేతకాని సోదరులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ నేతకాని వాళ్ళను మోసం చేయడానికే ఇవాళ వివేక్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఇవాళ వంచన చేస్తున్నారు. మరి ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆ రోజు నేతకాని బిడ్డను ఓడగొట్టడానికి మరి ఇవాళ బెల్లంపల్లిలో నేను కార్పొరేషన్ చైర్మన్ ఇస్తా అని చెప్పేసి ఇంకోటి ఇస్తా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా రేవంత్ రెడ్డిని, ఇదే వివేక్ వెంకటస్వామి వాళ్ళందరినీ నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నా. అంతే చట్టసభల్లో మీరుంటారు, మరి కార్పొరేషన్ ఇంకోటో చిన్నదో ఇది చిన్న బుడ్డ పదవులు మాకిచ్చి ఇవాళ చట్టసభల్లో ఈ భారతదేశంలో ముఖ్యమైనటువంటి చట్టసభల్లో మాత్రం వివేక్ వెంకటస్వామి వాళ్ళ ఫ్యామిలీ ఉంటారా? అది మీరు గమనించాలని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మీరు నిజంగానే నేతకాని కులానికి మీరు న్యాయం చేయాలంటే ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వండి. ఇవాళ లేకపోతే ఒక రాజ్యసభ సభ్యుడు ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.